మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం ఈ 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు కూడా జూలై మాసానికి సంబంధించి రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంది అనేది చూద్దాం. అయితే ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ మనం చూస్తే కనుక శని యొక్క వక్ర సంచారం జరుగుతుంది. ఆ తర్వాత బుధుడు కూడా వక్రంలో ఉంటున్నారు. ఇక రవి యొక్క సంచారం మిథున రాశి నుంచి కర్కాటక రాశికి ఇక్కడ మారడం చూడొచ్చు. అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో, గురుడు మిథున రాశిలో, తర్వాత రవి బుధులు కర్కాటకంలో, కుజకేతువులు సింహరాశిలో, కుజుడు మిత్రక్షేత్రంలో, రాహు కుంభరాశిలోను, అలాగే శని భగవానుడు మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇక ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ యొక్క వార ఫలాలు ఏ విధంగా ఉండొచ్చు ఏంటనేది మనం చూద్దాం. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూస్తే కనుక వృషభం, మిథునం, కర్కాటకం ఈ యొక్క 3 రాశుల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఈ చంద్రుని యొక్క సంచారం మిగతా గ్రహాల యొక్క గోచారం ఆధారంగా మనం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది చూద్దాం. ఇప్పుడు ధనురాశి వారికి చూద్దాం. ధనురాశి వారికి తృతీయంలో రాహువు, అలాగే సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, మొత్తంగా 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి సంబంధించి ఇక్కడ యోగిస్తుంది. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ. సో 4 రోజులు కూడా చంద్ర సంచారం అనుకూలంగా ఉంది. ఈ రాశికి యోగిస్తున్న గ్రహాల్లో ధనుర్రాశి వారికి ముఖ్యంగా తృతీయస్థ రాహు. చాలా కాలం తర్వాత ఇక్కడ రాహు ముఖ్యంగా యోగించే ఒక స్థానం అయిన పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం. సో తప్పకుండా మీరు కొంచెం ధైర్యం చేసి ముందడుగేస్తే రాహు చాలా వరకు కూడా ఆ ధైర్యాన్ని మీకు అన్ని విధాల సక్సెస్ని తీసుకొచ్చే విధంగా ముందుకు నడిపించే ఆస్కారాలు రాహు చేస్తాడు. ఇక్కడ మొన్నటి వరకు కూడా గురుమోడమి నడవటం, ఈ గురుమోడం వల్ల సప్తమంలో గురుడు ఉన్నా కూడా గురుడు ఇవ్వాల్సిన ఫలితాన్ని ఇవ్వలేకపోవటం. సో గురుమోడం యొక్క ఫలితం ఇక్కడ ముఖ్యంగా గురుమోడం అయిపోవటం, సప్తమంలో గురువు గారి యొక్క సంచారం కూడా ఉంది. వివాహాది శుభకార్యాలు చూసే సమయాల్లో సో ఇక్కడ వ్యాపార పరంగా కానీ, ఫారెన్ ట్రేడింగ్కి సంబంధించిన విషయాల్లో కానీ, సో తప్పకుండా మ్యారిటల్ లైఫ్లో భార్యాభర్తల మధ్య ఏమన్నా డిస్ప్యూట్స్ గతంలో ఉన్నవి కానీ, సో ఇలాంటి వాటిలన్నింటిలో కూడా చాలా వరకు కూడా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అర్థం చేసుకుని మళ్ళీ వాళ్ళు రీప్యాచ్ అయ్యే ఆస్కారాలు కూడా ఇక్కడ ధనురాశి వారికి సప్తమస్త గురుడు వల్ల కలుగుతూ ఉన్నారు. సో అలాగే ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించి రాశి మీద ఆయన యొక్క ఆస్పెక్ట్ ఏదైతే ఉందో గురువు గారిది, ఇక్కడ అర్ధాష్టమశని స్టార్ట్ అయిన అర్ధాష్టమశని ఒక రకంగా డొమెస్టికల్ పరంగా గృహానికి సంబంధించి ప్రాపర్టీస్ ఆర్ ఫిక్స్డ్ అసెట్స్ గృహపరంగా ఎదురవుతున్న అనేక విషయాల్లో మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గే సమయంలో గురువు గారు ఆప్టిమిస్టిక్ ప్లానెట్ ఆయన రాశిని ఆయన చూసుకోవడం వల్ల చాలా వరకు కూడా వచ్చే సమస్యని ఎదుర్కోగలిగిన సత్తా నాకుంది అన్న ఒక ఆప్టిమిస్టిక్ పవర్ మాత్రం మీలో ఎనేబుల్ అయ్యి ఉంటుంది. సో ఈ విధంగా ధనురాశి వారికి సంబంధించి అష్టమంలో బుధుడి యొక్క సంచారం కూడా నార్మల్గా అష్టమంలో ఏ గ్రహాలు యోగించవు, బట్ బుధుడు లాంటి గ్రహం ఇక్కడ మనం చూసిన కనుక ఈ 8th హౌస్లో బుధుడి యొక్క సంచారం రెట్రాగ్రేషన్లో కూడా ఉంది ఇక్కడ బుధుడు. సో కాబట్టి న్యాచురల్గా అష్టమ స్థానంలో ఈ యొక్క బుధుడి యొక్క సంచారం ముఖ్యంగా మీ యొక్క ప్రొఫెషన్ వృత్తిపరమైన విషయాల్లోనూ వ్యాపారానికి సంబంధించిన విషయాల్లోనూ సో కొన్ని పందా మార్చడం కావచ్చు, సమ్ డెసిషన్స్ కొంచెం చేంజ్ చేసి డెసిషన్స్ తీసుకోవడం కావచ్చు, ఇలాంటివి కొంచెం జరిగే ఆస్కారాలు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బట్ అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ హౌస్ అయిన 8th హౌస్లో డెఫినెట్గా బుధుడు రెట్రాగ్రేషన్లో ఉన్నా కూడా 8th హౌస్లో బుధుడు యోగిస్తాడు కాబట్టి కొంతవరకు జాయింట్ అకౌంట్స్ నుంచి కానీ, మీ పార్ట్నర్స్ నుంచి కానీ, ఇక్కడ ఇన్హెరిటెన్స్ నుంచి కానీ కొంతవరకు మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ఈ రాశికి వారం ప్రారంభం మనం చూస్తే షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ మనం చూస్తే శుక్రుడు అక్కడ ఉన్నారు, ఓన్ హౌస్లోనే ఉన్నారు. ఎంత
బట్ ఎంతైనా కూడా కళత్రకారకుడు శుక్రుడు, హ్యాపీనెస్ అండ్ మంచి సోషలైజ్డ్ మూమెంట్కి సంబంధించిన కారకుడు శుక్రుడు ఇక్కడ. అలాంటి ప్లానెట్ ఎంతైనా 6th హౌస్లో ఉంటాం. కొంత ఫీమేల్ పర్సనాలిటీస్తో కొంచెం ఆర్గ్యుమెంటేటివ్గా కానీ, ఆరోగ్య పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో కొంచెం ఎఫెక్ట్ కానీ, లేకపోతే ఎంతైనా 6th హౌస్లో శుక్రుడి యొక్క సంచారం కళత్రకారకుడు. ఇక్కడ సప్తమంలో గురుడు యోగిస్తున్నా కూడా ఈ కళత్రకారకుడు శుక్రుడు షష్టమ స్థానంలో ఉండటం వల్ల ఇక్కడ ఎంత లేదన్నా కొంత లైఫ్ పార్ట్నర్, స్పౌజ్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించో ఇలాగా ఏదో చిన్నపాటి ఇష్యూ అనేది ట్రిగర్ అవుతూ ఉంటుంది. బట్ ఓన్ హౌస్లో ఉండటం వల్ల అది నథింగ్ టు వర్రీ, ఇట్ వాజ్ స్టెబిలైజ్డ్. సో అలాగే ఈ రాశికి సప్తమ స్థానంలో మంగళ బుధవారాలు చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఆల్రెడీ గురుడు ఉన్నారు అక్కడ. వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేయాలన్నా, వ్యాపారంలో నూతన భాగస్వామ్యాన్ని తెచ్చుకోవాలన్నా, బిజినెస్కి సంబంధించి కానీ, మ్యారిటల్ మ్యాచెస్ చూసే విషయాల్లో, మ్యారేజ్కి సంబంధించి హూ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ దిస్ టైం, ఎంత ఏజ్ వచ్చింది నాకు మ్యారేజ్ అవ్వడానికి, అన్నీ ఉన్నాయి అర్హతలో అనుకుంటే తప్పకుండా ఒక మంచి మీకు ఉన్నంతలో ఉన్నంత బెస్ట్ మ్యారేజ్ని జూపిటర్ ఇక్కడ మీకు ఇచ్చే ఆస్కారాలు ఉంటాయి. సో గతంలో ఎవరైతే మీకు చాలా వరకు కూడా అనుకూలించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టైంలో వీటితో ఇప్పుడు మనం కష్టంలో కొంచెం ఈయన కలుపుకుపోవడమే బెటర్ అనే రీతిలోకి వచ్చేయటం వల్ల ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, గతంలో కోఆపరేట్ చేయని వాళ్ళందరూ కూడా కోఆపరేట్ చేసే ఆస్కారాలు కూడా మీకు ఇప్పుడు ఉంటాయి. అలాగే గురు శుక్ర శనివారాలు చూస్తే వారాంతానికి మనకి రవి కూడా ఈ వారం నుంచి రవి యొక్క సంచారం కూడా అష్టమ స్థానంలో జరుగుతుంది. బట్ ఇక్కడ ఏంటంటే శుక్రుడు అష్టమంలో ఉన్నాడు, రవి అష్టమంలో ఉన్నాడు. కొంచెం ఆరోగ్య పరిస్థితులకు సంబంధించిన విషయాల్లోనూ మెయిన్గా ఫాదర్ హెల్త్ కావచ్చు, ఆర్ మీకున్న ఖర్చుల్లో ఒక ట్రాన్స్ఫర్మేటివ్గా కొన్ని ఖర్చులు అనేవి కూడా ఆరోగ్య నిమిత్తమో ఇంకా ఇతరత్ర దేని గురించో కొంచెం ఉండే ఆస్కారాలు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఆరోగ్యం విషయంలోనూ అలాగే వృత్తిపరమైన విషయాల్లోనూ ఈ రెండిట్లో ఏదో జరుగుతుందని కాదు కానీ, బట్ అష్టమ స్థానంలో ఉండటం వల్ల ఏంటంటే కొంత మనం కాన్షియస్గా, కాన్సన్ట్రేటివ్గా ప్రొఫెషన్ విషయంలో ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే ధనురాశి వారికి ఇక్కడ మెయిన్ ఆర్థికపరమైన విషయాల్లో వీళ్ళకి చూసినప్పుడు, సో ప్రజెంట్ అయితే మాత్రం సప్తమంలో ఉన్న గురువు గారి యొక్క సంచారం మంచి అనుకూలతలో ఉంది. తృతీయంలో రాహు కూడా మంచి అనుకూల ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి జనరల్గా ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్లో ప్రాపర్టీ మీద ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి కానీ, ఏదన్నా మనీకి సంబంధించి ఫిక్స్డ్ అసెట్స్ మీద పెట్టే విషయాల్లో కానీ కొంతవరకు మీరు ఈ టైంలో ఎక్కువ సెర్చ్ చేయడము, ట్యూన్ చేయడము, దాని గురించి ఎక్కువ ఆలోచించడం చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో వీరికి మెయిన్ ధనురాశి వాళ్ళకి అష్టమ రవి దోషం ఒకటి ఈ వారం ఎలివేటెడ్గా మనకు కనిపిస్తుంది. అష్టమంలో రవి ఈ దోషం జపా కుసుమ సంకాసం, రవి నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం కావచ్చు, కేజింపావు గోధుమలు, రెడ్ క్లాత్ రవికి ప్రీతిగా ఆదివారం పూట శివాలయంలో ఎక్కడైనా దానం ఇవ్వటం చాలా మంచిది. భాగ్యంలో కుచికేతువుల యొక్క సంచారం జరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని డైలీ దర్శించుకోవటం వల్ల ఇంకా ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మీ సంతాన పరంగా కావచ్చు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మీరు అనుకున్నవి ఏదైతే రీచ్ అవ్వలేకపోతున్నారో సో అలాంటివి కూడా ఓవర్కమ్ అయ్యే ఆస్కారాలు ఉంటాయి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.